30 ఏళ్ల నాటి మిషను ఎప్పటికప్పుడు సర్వీస్ చేస్తూ ఉంటే 100 ఏళ్ళైనా ఇలానే ఉంటుంది. మనకు అన్నం పెట్టే మిషన్ మీద గౌరవం, శ్రద్ధ ఉండాలి. అప్పుడే మిషన్ నీట్గా ఉంటుంది. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ టైలర్ తెలుగు. మిషన్ పూర్తిగా డీప్ క్లీనింగ్ ఎలా చేయాలో చూపిస్తానని చెప్పాను. మిషన్ అయితే కుడతాం కానీ ఎక్కడ ఏ పార్ట్ క్లీన్ చేయాలో, ఎక్కడెక్కడ ఆయిల్ వేయాలో చాలామందికి తెలియదు. దీనివల్ల ఏంటంటే ఫ్రెండ్స్, మిషన్ అనేది త్వరగా పాడైపోతుంది. ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన 5 పార్ట్స్ క్లీనింగ్ అండ్ ఆయిలింగ్ ఎలా చేయాలో అనేది చూసేద్దాం. మిస్ అయితే మీ మిషన్ షెడ్కే. పూర్తిగా చూడండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ మిషన్ ఫ్రంట్ పార్ట్ ఓపెన్ చేద్దాం. ఇది మన మిషన్కి ఫేస్ లాంటిది. ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ యాక్షన్ అనేది లోపల జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఈ స్క్రూని స్లైట్గా లూజ్ చేసి ఈ డోర్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. లోపల ఏముందో చూసారా ఎప్పుడైనా? చాలామంది అయితే ఈ డోర్ని జీవితంలో ఓపెన్ చేసి ఉండరు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి థ్రెడ్ టేకప్ లెవర్, ఇది వచ్చేసి బ్రదర్ ఫుట్ రాడ్, నీడిల్ రాడ్. వీటి వెనకాల మెయిన్గా రోలా ఉంటుందండి. వీటికి సంబంధించిన కనెక్షన్స్ మొత్తం కూడా ఈ రోలాకి కనెక్ట్ అయి ఉంటాయి. మనం హ్యాండ్ వీల్ని తిప్పినప్పుడు ఈ రోలా అనేది తిరుగుతూ ఇక్కడ ఉన్న ఈ పార్ట్స్ మొత్తాన్ని కూడా ఆపరేట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం మిషన్లో వేసే ఆయిల్ వల్ల డస్ట్ కానీ, లింట్ కానీ, దారపోగులు కానీ అవన్నీ వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ పార్ట్స్ మొత్తానికి కూడా అతుక్కొని పోతాయి. దానివల్ల ఏంటంటే మిషన్ అనేది జామ్ అయిపోయే అవకాశం ఉంటుంది. మీ మిషన్ ఫ్రంట్ డోర్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి, లోపల ఎంత డస్ట్ ఉందో మీకే తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఇలాంటి చిన్న స్క్రూ డ్రైవర్ తోటి నీట్గా క్లీన్ చేసుకోండి. ఈ విధంగా ఇలా తీసేస్తే డస్ట్ అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా ఏంటంటే చూడండి, ఇలాంటి తీసేసిన బ్రష్ కనుక ఏదైనా ఉంటే ఇది మిషన్ క్లీన్ చేయడానికి చాలా బాగుంటుంది. ఈ బ్రష్ తోటి డస్ట్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఈ పార్ట్స్ మొత్తాన్ని మీరు కడగాలి అంటే డీజిల్ కానీ లేదంటే పెట్రోల్ కానీ వాడుకోవచ్చు. ఈ డీజిల్ని అప్లై చేసుకుంటూ ఇదే బ్రష్ తోటి నీట్గా మనం ఈ పార్ట్స్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. లోపల వరకు అందకపోతే ఇయర్ బడ్స్ తోటి క్లీన్ చేసుకోండి. తర్వాత మంచి క్లాత్ ఒకటి తీసుకొని నీట్గా కడిగిన పార్ట్స్ మొత్తాన్ని కూడా శుభ్రంగా తుడుచుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కదిలే ప్రతి ఒక్క భాగానికి కూడా ఒక చుక్క లేదంటే 2 చుక్కలు ఆయిల్ డ్రాప్స్ వేసి ఆయిల్ అప్లై చేసుకోండి. పైన ఆయిల్ హోల్లో నుంచి ఆయిల్ వేసుకొని లోపల ఉన్న రోలాకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు రెండో పార్ట్ క్లీనింగ్ చూద్దాము. ఇక్కడ ఏంటంటే షాఫ్ట్ అండ్ క్రాంక్ ఉంటాయండి. స్క్రూ డ్రైవర్ తోటి ఈ స్క్రూని ఓపెన్ చేసుకోండి. ఈ భాగం అనేది మన మిషన్కి బ్యాక్ బోన్ లాంటిది. ఈ క్రాంక్ అనేది ఎంత నీట్గా తిరిగితే మీ మిషన్ అంత స్మూత్గా రన్నింగ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ మెయిన్ షాఫ్ట్ ఉంటుందండి. మనం హ్యాండ్ వీల్ని తిప్పినప్పుడు ఈ మెయిన్ షాఫ్ట్ అనేది ఈ విధంగా రొటేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ బెండ్ అయిన భాగం ఉంది కదా, ఇక్కడ ఈ బెండ్ అయిపోయిన ఈ భాగాన్ని క్రాంక్ అంటారండి. ఈ క్రాంక్ దగ్గర నుంచే మూవ్మెంట్ అనేది మిషన్ కింద భాగానికి వెళ్తుంది. ఓకేనా? ఈ విధంగా మిషన్ రొటేట్ అయ్యేటప్పుడు ఓల్డ్ థ్రెడ్ పీసెస్, లింట్, డస్ట్ ఇవన్నీ ఈ క్రాంక్ జాయింట్ దగ్గర ఇరుక్కుపోతాయి. ఇలాంటి ట్వీజర్ తోటి లోపల ఏమన్నా దారాలు ఇరుక్కుపోయి ఉంటే ఈ విధంగా పట్టుకొని బయటికి తీసుకోవాలి. మనం క్లీనింగ్ చేసుకోవాల్సిన మూడో ముఖ్యమైన భాగం ఏంటంటే షటిల్. ఇది వచ్చేసి మిషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ మూవింగ్ పార్ట్. ఇది బాబిన్ థ్రెడ్ని పట్టుకొని స్టిచ్ క్రియేట్ చేస్తుంది.
చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ షటిల్ దగ్గర లింట్ అనేది జామ్ అయితే కుట్టేటప్పుడు థ్రెడ్ అనేది కాన్స్టాంట్గా బ్రేక్ అవుతుంది. దారాలు కనుక ఏమైనా ఈ షటిల్లో ఇరుక్కుపోతే అసలు మిషనే జామ్ అవుతుంది. ఇదే మీ ప్రాబ్లం అయితే ఇక్కడ చూడండి, ఈ 2 స్క్రూలని ఓడదీస్తే ఈ షటిల్ డ్రైవ్ అనేది మనకు బయటకు వస్తుంది. ఈ విధంగా షటిల్ని మనం రిమూవ్ చేసుకోవాలి. అలాగే ఈ ఫీడ్బ్యాక్ ఏరియాలో కూడా డస్ట్ అనేది స్టాక్ అయి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ డస్ట్ని క్లీన్ చేయాలంటే పైన ఉన్న నీడిల్ ప్లేట్ని ఓపెన్ చేసుకోవాలి. మీరు కూడా మీ మిషన్లో ఈ విధంగా ఈ నీడిల్ ప్లేట్ని రిమూవ్ చేసుకొని ఒకసారి చూసుకోండి. ఈ ఫీడ్బ్యాక్ దగ్గర ఈ లింట్ మొత్తం కూడా ఇక్కడ జామ్ అయిపోయి ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకు మిషన్లో థ్రెడ్ మాటికి బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఒక్కోసారి నీడిల్స్ కూడా విరిగిపోతాయి. ఈ విధంగా ప్లేట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఉన్న డస్ట్ని లింట్ని మొత్తాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోండి బ్రష్ తోటి. అలాగే మీరు మిషన్ కుట్టి ఉంటారు కాబట్టి వైబ్రేషన్ వల్ల ఒక్కోసారి ఇక్కడ ఉన్న ఈ 2 స్క్రూస్ కూడా లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఈ స్క్రూస్ని కూడా కరెక్ట్గా టైట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసి క్లీనింగ్ ఆయిల్ తోటి ఈ ఫీడ్బ్యాక్ ఏరియా మొత్తాన్ని కడిగేసుకోవాలి. ఫీడ్బ్యాక్ పళ్ళల్లో ఇరకపోయిన డస్ట్ను కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మంచి కాటన్ క్లాత్ తోటి ఈ భాగం మొత్తం కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. మనం క్లీన్ చేయాల్సిన 4వ ముఖ్యమైన భాగము మిషన్ డౌన్ సైడ్ ఉండే ఈ మెకానిజం. ఇది మొత్తం వచ్చేసి మన మిషన్కి హార్ట్ లాంటిది, గుండెకాయ లాంటిది. ఓకే, చాలా మంది మిషన్స్లో ఈ డౌన్ సైడ్ అసలు పట్టించుకోరండి. ఈ భాగం మొత్తం కూడా డస్ట్ పేరుకొని పోయి ఉంటుందండి. లింట్ కానీ దారం పోగులు కానీ పట్టేసుకొని ఉంటుంది. ఈ మిషన్ క్లీన్ చేసుకుంటా ఉంటే ఈ విధంగా శుభ్రంగా ఉంటుందండి. ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం క్లీన్ చేయబోయే లాస్ట్ పార్ట్ హ్యాండ్ వీల్ ఫ్రెండ్స్. ఈ హ్యాండ్ వీల్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఇది అసలు ఓపెన్ చేయరు, కానీ ఇక్కడ కూడా డస్ట్ దారాలు ఇక్కడ చుట్టుకొని పోవటము, అలా చుట్టుకొని పోవటం వల్ల మిషన్ జామ్ అవటము. ఈ వీల్ని రిమూవ్ చేసుకొని ఈ వీల్కి ఈ మిషన్కి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇవి ఆయిల్ హోల్స్. ఈ హోల్స్లో కూడా మట్టి ఉంటుంది, డస్ట్ బట్టి ఉంటుంది. పిన్నుతోటి నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఆయిల్ అనేది లోపలికి వెళ్ళకపోతే ఈ సాఫ్ట్ త్వరగా అరిగిపోయి ప్లే అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా మంచి రిపేర్ వీడియోస్ కావాలి అంటే
స్మార్ట్ టైలర్ తెలుగు ఛానల్ని విజిట్ చేయండి.